నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర అధ్యక్షురాలిని। ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని ఇప్పుడు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని, PFESA సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 10 కిలోమీటర్ల పాదయాత్రలు నిర్వహించాలని మా ఆశా యూనియన్ CITU రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది। ఈ నిర్ణయంలో భాగంగా ఈ రోజు వనపర్తి జిల్లాలో నల్లచెరువు దగ్గర నుండి మొత్తం వనపర్తి టౌన్ మొత్తం ప్రజల మధ్యల నుండి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇప్పుడే మేము కలెక్టర్ జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నాం। మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేము అడుగుతున్నాం, కొత్త హామీలు కూడా కాదు। అంతకు ముందు కూడా మేము అనేక పోరాటాలు చేశాం, గత ప్రభుత్వం కూడా మాకు హామీలు ఇచ్చింది। ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా మా టెడ్ల కిందికి వచ్చింది, హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది। మాకు 18,000 ఇస్తామని, మాకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చింది। ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కూడా మేము అనేక పోరాటాలు చేశాం। ఆ పోరాటాల సందర్భంగా కూడా ఉన్నతాధికారులు కూడా మాకు అనేక హామీలు ఇచ్చారు। కానీ మేము అడుగుతున్నది ఏంటంటే హామీలు కాదు, మాకు కావాల్సింది నిర్దిష్టంగా మాకు జీవోలు కావాలి, జీవోల రూపంలో ఆ నిర్ణయం కావాలి, కిందికి అమల్లోకి రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అనేక పోరాటాలు చేస్తున్నాం। ఈ మధ్య కాలంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు బస్సు జాతా కూడా మేము నిర్వహించాం। ఈ రోజు పాదయాత్రలు చేశాం। ఈ మధ్య కాలంలోనే మొన్న 10వ తేదీన ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది। మరి మొత్తం మేము రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు మొత్తం మేము ధర్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం। ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎందుకు వినబడట్లేదు, ఎందుకు కనబడట్లేదు, ఎందుకు ఆశా వర్కర్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దయ లేదనేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। ఎన్నికలప్పుడేమో మాకు అనేక హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మరి సంవత్సరమైనా మేము ఎందుకు గుర్తు రావట్లేదు, మా కోసం ఎందుకు మాట్లాడట్లేదు? పని మాత్రం కొత్త సర్వేలు చేయిస్తుంది ప్రభుత్వం, కొత్త పనులు చెప్తున్నది, అనేక పనులు మాతో కొత్త పనులు మొత్తం కూడా చేయిస్తున్నది, మొత్తం పనిలో ముంచుతున్నది మమ్మల్ని। కానీ మాకు జీతాలు పెంచాలంటే, ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలంటే మాత్రం ప్రభుత్వం ముందుకు రావట్లేదు। ఇది ప్రభుత్వానికి మంచిది కాదు। ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇదే వైఖరితో ఉంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం। అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవద్దనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అందుకని అసెంబ్లీ సమావేశాల్లో మాకు ఫిక్స్డ్ వేతనం ప్రకటించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం। ఈ రాష్ట్రాన్ని